ముగ్గురు వ్యక్తులు ఒక కారుని 6,000 రూపాయల అద్దెకు తీసుకొనను. వారు వరుసగా 10, 8, 6 రోజులు చొప్పున ఉపయోగించుకొనను. అయినా మొదటి వ్యక్తి తన వాటాగా ఎంత అద్దె చెల్లించవలెను? ముగ్గురు వ్యక్తులు 10:8:6 నిష్పత్తిలో ఉంటే 5, 4, 3. సో 5:4:3 నిష్పత్తిలో వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మొత్తం 6,000 కాబట్టి టోటల్ పార్ట్స్ 9, 12 పార్ట్స్ ఉన్నాయి. సో 12 పార్ట్స్ ఈక్వల్ టు 60,000 అయినా మనకి మొదటి వ్యక్తి అడిగారు కాబట్టి మొదటి వ్యక్తి ప్లేస్లో 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x ఈక్వల్ టు 6,000 ఇంటూ 5/12, 12 5 60, 5 5 25, x ఈక్వల్ టు 2500 అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో కింద కనిపిస్తుంది.